పూజింపరారే ప్రణుతింపరారే రణమిల్లరారే ప్రభుభాలయేసుని పూజింపరారే రణమిల్లరారే కొనియాడరారే యేసుని పొడి పొడి నడకలతో ఏతించిన బాలుని చిరు చిరు మనసులతో ఆహ్వానించుదా పొడి పొడి నడకలతో ఏతించిన బాలుని చిరు చిరు మనసులతో ఆహ్వానించుదా దేవదూతలతో గొల్ల బాలలతో దేవదూతలతో గొల్ల బాలలతో రాజులతో కలిసి ఆరాధించుదా రాజులతో కలిసి ఆరాధించుదా పూజింపరారే జిల్లరారే ఆడరారే మనుషులలో మానవత్వమును సరిదిద్దుటకై ఆ మానవత్వమును జన్మించిన కాలుగా మనుషులలో మానవత్వమును సరిదిద్దుటకై ఆ మానవత్వమును జన్మించిన కాలుగా నీవే మా సర్వము నీవే మా సకలము నీవే మా సర్వము నీవే మా సకలము దేవదూతలతో గొర్రెల బాలులతో దేవదూతలతో గొర్రెల బాలులతో ముగ్గురు రాజులతో కలిసి ఆరాధించుదా ముగ్గురు రాజులతో కలిసి ఆరాధించుదా పూజింపరారే ప్రణుతింపరారే వెంకటింపరారే ప్రభుపాలయేసు పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, ఈనాడు శ్రీ సభ యావత్తు కూడా ముగ్గురు రాజుల పండుగను జరుపుకుంటూ ఆనందిస్తూ ఉన్నది. కారణము, వీరు అన్యులైనప్పటికీ ప్రభు తనను తాను సాక్షాత్కరింపచేస్తున్నాడు. తన గొప్పతనాన్ని, దైవత్వాన్ని ఆ విధంగా మానవ రూపంలో ప్రదర్శించాడు. దైవత్వము మానవత్వము కలగలిపి ఉన్నటువంటి ఆ క్రీస్తు లోకానికి రక్షకుడు అయినా ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ యూదులు ఆయన గుర్తించలేకపోయారు, అంగీకరించలేకపోయారు, ఆరాధించలేకపోయారు. వారికి అనేక సూచనలు, అనేక గుర్తులు, అనేక విధాలుగా ప్రవక్తలు ప్రవచించారు. అయినా ఆయన వచ్చేసరికి ఆయన్ను అంగీకరించలేదు. అలాగే హేరోదు రాజు కూడా తిరస్కరించాడు. తిరస్కరించడమే కాదు, చంపటానికి ప్రయత్నించాడు. ఇక ఆ గొల్లలు, ఆనాటి కాలంలో రాత్రిలో గొల్లలు ప్రభు జన్మించినప్పుడు దేవదూతలు చెప్పగా, ఆ ఊరి వెలుపల లోకరక్షకుడు జన్మించాడని చెప్పగా వారు ఆయన్ను చూచి ఆరాధించారు, తమ కానుకలు అర్పించారు. అలాగే
దూర ప్రాంతంలో ఉన్నటువంటి అన్యులు ఈ ముగ్గురు జ్ఞానులు ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి వారికి ఉన్నటువంటి ఏకైక ఆధారము ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రము. దాన్ని ఆధారం చేసుకొని ఎంతో కష్టపడి చివరకు ఆ ప్రభుని సందర్శించారు, వారి యొక్క కానుకలు అర్పించారు. ఆ ప్రభు వారికి ఇచ్చిన గొప్ప అనుగ్రహము, ఆ ప్రభు వారిపై చూపించిన దయా కనికరాలు. అలాగే మనకు శ్రీ సభలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలందరికీ కూడా ఆ ప్రభు లోకరక్షకుడని మనకు అనేక గుర్తులు సూచనలు చేయబడ్డాయి. బైబిల్ ద్వారా, దివ్య సంస్కారాల ద్వారా నిత్యము శ్రీసభ మనకు బోధిస్తూ ఉన్నది. అలాంటి ప్రభువును గుర్తించడానికి మనకున్నటువంటి అవకాశాలన్నీ కూడా చక్కగా వినియోగించి ఆ ప్రభు లోకరక్షకుడు మనందరికీ కూడా ఈ లోక జీవితంలో ఆయన అనుసరించి ఆయన ఆజ్ఞలను పాటించి జీవించినట్లయితే ఆయనతో నిత్యము నివాసం ఉండే మోక్షరాజ్యాన్ని దయచేస్తాడు. అలాంటి గొప్ప దేవుడు మనకు తోడుగా ఉండి ఈ బాలయేసు రూపంలో మన మధ్య ఉన్నాడు. ఆయన ఈనాడు మనసారా ఆరాధించి ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండాలని, మన జీవితంలో ఆయన ప్రవేశించి మనం చేసే ప్రతి పని కూడా దీవించాలని, ముఖ్యంగా క్రైస్తవ లోకమంతా కూడా ప్రతి కుటుంబం కూడా ఈనాడు ఆ బాలయేసును ఆ ముగ్గురు రాజుల వలె ఆరాధించి ఆయన యొక్క దీవెనలను పొంది ప్రతి కుటుంబం కూడా ఆయన ప్రేమకు సాక్షులుగా జీవించే భాగ్యాన్ని దయచేయనట్లు ఈనాటి పూజలో మనందరం కూడా వేడుకున్నాము. నీ ప్రేమయు రావచరాని, నీ కరుణయు నీ ప్రేమయు రావచరాని, రావచరాని ఆపిని దేవా బలహీనుడను ప్రభువా, ఆపిని దేవా బలహీనుడను ప్రభువా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవం దయచేయుదురుగాక. ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. పరలోకమందున్న దేవా స్తోత్రములు నీకు ప్రభువా, పరలోకమందున్న దేవా స్తోత్రములు నీకు ప్రభువా. ఏలినారైన సర్వేశ్వరా, విషయైన దేవా, ఏలినవారైన సర్వేశ్వరా, విషయైన దేవా, విము పొగడిదము, విము స్తుతించెదము, విము నారాధించెదము.
పొగడిదము నీవు స్తుతించెదము నీవు నారాధింతుము గ్లోరియా గ్లోరియా గ్లోరీ గ్లోరియా 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 గ్లోరీ గ్లోరియా పరలోకమందున్న దేవా స్తుతి స్తోత్రములు నీకు ప్రభువా జీవితైక శకులా శ్రీసుగా దేవుని ప్రియ గొర్రె జీవితైక శకులా శ్రీసుగా దేవుని ప్రియ గొర్రె లోక పాపముల పరిహరించుటకు ఇలలో వెలసిన మా దైవమా లోక పాపముల పరిహరించుటకు ఇలలో వెలసిన మా దైవమా గ్లోరియా గ్లోరియా గ్లోరీ గ్లోరియా Gloria, 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 అనంతమందున్న దేవా స్తుతిస్తోత్రములు నీకు ప్రభువా పరిశుద్ధులు నీవొక్కరే పరమోన్నతులు నీవొక్కరే పరిశుద్ధులు నీవొక్కరే పరమోన్నతులు నీవొక్కరే పితతో పరిత్రాత్మతో కలకాలము ఉన్నవారు పితతో పరిత్రాత్మతో కలకాలము ఉన్నవారు ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు ఈ దినము సకల జార్జనులకు ఒక నక్షత్రము ద్వారా నీ కుమారుని వెల్లడి చేసితివి. ప్రేమామయుడు సర్వశక్తిమంతుడునైన నీ కుమారుడు మాతోనే ఉన్నాడని దృఢముగా నమ్ముకున్న మాకు నీ మహత్యమును తొలగించు భాగ్యమును మాకు అనుగ్రహింపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచూ పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఏ మనవి చేయుచున్నాము. ఈనాటి ఈ పుష్పాబలి ఈ ప్రత్యేక తలంపుల ఉద్దేశాల నిమిత్తమే అర్పించబడచ్చు అన్నది డి గిరిబాబు కుటుంబానికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను దేవుని యొక్క సహాయం అపారంగా లభించినట్లుగా అందరికీ మంచి ఆరోగ్యము దయచేయమని, వారి తలంపులను ఉద్దేశాలను దీవించి ఫలింపచేయమని ఈ రోజున ఆవే మరియా ఈ యొక్క ఏర్పాట్లకు, ఊరేగింపునకు, కృవత్తులకు, అలంకరణకు ఈ కుటుంబం వారు చేసినటువంటి స్పాన్సర్షిప్ను బట్టి ఇంకొన అపారంగా దీవించమని అమ్మ మరియ మాత పేరిట పూజ. చెరుకు రాజశేఖర నాగమణి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు వేలాది వందనాలు తెలియజేసుకుంటూ దేవుని యొక్క అనుగ్రహం వలన వారికి చక్కని సంతానం కలిగినందుకు వందనాలు తెలియజేసుకుంటూ ఇంకొన అపారంగా దీవించమని మంచి ఆరోగ్యం దయచేయమని అమ్మ మరియ తల్లి పేరిట పూజ. క్రిస్ కొలిన్స్ కుటుంబానికి దేవుడు చేసిన మేలులకు వందనాలు తెలియజేసుకుంటూ
వారి చదువులను దీవించి తెలివిని జ్ఞానం దయచేయమని, దీర్ఘాయుష్ను బంగారు వస్తువును దయచేయమని, విల్సన్ సెల్వికి మంచి ఆరోగ్యం దయచేయమని ఆవే మరియ పేరిట పూజ. ఏరువ వినోద్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను కుటుంబంలో అందరికీ ఆరోగ్య భాగ్యములు సమాధానం దయచేయమని, తలంపులను ఉద్దేశాలను దేవుడు దీవించి ఫలింప చేయమని దీవబాల యేసుని పేరిట పూజ. సిద్ధం రెడ్డి వంశీధర్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను కుటుంబంలో అందరికీ ఆరోగ్య భాగ్యములు సమాధానములు దయచేయమని, తలంపులను ఉద్దేశాలను దీవించి ఫలింప చేయమని దీవబాల యేసు పేరిట పూజ. ఏరువ థామస్ రెడ్డి సుందరుల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను ఈ నూతన సంవత్సరంలో దేవాది దేవుడు అందరినీ అపారంగా దీవించి ఆరోగ్య భాగ్యములు దయచేయమని, తలంచుకున్న తలుపులు దేవుడు దీవించి ఫలిపచేయనట్లుగా దీవబాల పేరిట పూజ. కటారు ఉదయ్ కుమార్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను తలంపులను ఉద్దేశాలను దేవుడు దీవించి ఫలిపచేయమని, మౌనికకు మంచి క్యాథలిక్ వివాహ సంబంధం నిశ్చయం కావాలని, మంచి పీజీ సీటు రావాలని, అందరికీ మంచి ఆరోగ్యము దయచేయమని, మరణించిన తోమాసయ్య మరియదాసు చోళన ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని ఆవే మరియ పేరిట పూజ. బోడ రాజశేఖర్ కుటుంబంలో గత సంవత్సరం అంతా కాచి కాపాడి చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే సంవత్సరం అంతా వారికి మంచి ఆరోగ్యం దయచేయమని, సుఖ సంతోషాలు దయచేయమని, దీవెనలు దయచేయమని, తలంపులు దీవించి ఫలింప చేయమని అమ్మ ఆవే మరియ పేరిట పూజ. గాలంకి దివ్యతేజ నళిని కుటుంబానికి దేవుడు చేసిన అనేక మేలును బట్టి వందనాలు తెలియజేస్తూ ముఖ్యంగా గాలంకి నళినికి మంచి ఉద్యోగం దయచేయమని ఆవే మరియ పేరిట పూజ. యాటగిరి మనోజ్ కుమార్ కుటుంబంలో గత సంవత్సరం అంతా దేవుడు చేసిన అనేక మేలును బట్టి వందనాలు తెలియజేస్తూ రాబోయే ఈ 2026 సంవత్సరం అంతా వారికి మంచి ఆరోగ్యం, సంతోషము, ఆనందము దయచేయమని, దీవెనలు దయచేయమని, తలంపులను ఉద్దేశాలు దీవించి ఫలింప చేయమని ఆవే మరియ పేరిట పూజ. గుడిమెట్ల సురేష్, లీలారాణి, నవ్యశ్రీ, నవీన్ వీరి కుటుంబంలో దేవుడు తోడుగా ఉండాలని, గడిచిన సంవత్సరం అంతా దేవుడు కాచి కాపాడినందుకు వందనాలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరం అంతా దేవుడు వీరికి మంచి ఆరోగ్యం దయచేయమని, బిడ్డల చదువులను దీవించి తెలివిని జ్ఞానం దయచేయమని ఆవే మరియ పేరిట పూజ. యాటగిరి మరియన్న కుటుంబంలో గత సంవత్సరం అంతా దేవుడి చేసిన మేలుకు వందనాలు తెలియజేస్తూ రాబోయే ఈ నూతన సంవత్సరం అంతా కూడా వారికి మంచి ఆరోగ్యము, సంతోషము, దీవెనలు దయచేయమని, తలంపులను ఉద్దేశాలు దీవించి ఫలింప చేయమని ఆవే మరియ పేరిట పూజ. ఎస్ మేరీ కుటుంబానికి గడిచిన సంవత్సరం అంతా దేవుడు చేసిన మేలుకు వందనాలు తెలియజేస్తూ కాచి కాపాడి అందనలకు వ్యతిరేక వందనాలు తెలియజేస్తూ నూతన సంవత్సరంలో దేవుని కృపావలంతో నింపి కుటుంబంలో సమాధానం దయచేయమని, తలంపుల ఉద్దేశాలు దీవించి ఫలింప చేయమని ఆవే మరియ పేరిట పూజ. యాటగిరి పర్లిక మాన్య పుట్టినరోజు సందర్భంగా గత సంవత్సరం అంతా బిడ్డను కాచి కాపాడి చేసిన అనేక మేలును బట్టి వందనాలు తెలియజేస్తూ ఈ రాబోయే నూతన సంవత్సరం అంతా వారికి మంచి ఆరోగ్యం, సంతోషం, సమాధానం దయచేయమని, కుటుంబంలో దేవుని అపారమైన దీవులు లభించినట్లుగా తలంపుల ఉద్దేశాలు దీవించి ఫలింప చేయమని ఆవే మరియ పేరిట పూజ. నీలాంజన ప్రకాష్ కుటుంబంలో గడిచిన కాలం అంతా కాచి కాపాడి చేసిన అనేక మేలును బట్టి వందనాలు తెలియజేస్తూ నీలాంజన రాసినటువంటి టెట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యేటట్లుగా దీవించమని, నిగిల్ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు ఫలింప చేయమని ఆవే మరియ పేరిట పూజ. టి మార్తమ్మ గారికి మంచి ఆరోగ్యం దయచేయమని, కడుపులో ఉన్నటువంటి ప్రాబ్లం తగ్గిపోయి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయమని దోజప్ప గారి పేరిట పూజ. అన్నపురెడ్డి భాస్కర్ రెడ్డి లూదుమేరి కుటుంబానికి 2025 సంవత్సరం అంతా దేవుడు చేసే సకల మేలుకు కృతజ్ఞతగాను ఈ నూతన సంవత్సరము 2026 సంవత్సరం అంతా కూడా ఆవే మరియ అమ్మ మరియ తల్లి చిన్నారి బాలయ్య దోజప్ప గారి యొక్క దీవెనలు ఎల్లప్పుడూ కుటుంబంపై ఉన్నట్లుగా, వారు తలంచి తలుపులు దేవుడు దీవించి ఫలింపచేయనట్లుగా కుటుంబాలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని, దీపక్ రెడ్డి చదువులో దేవుడు తోడుగా ఉండి దీవించమని, వ్రాయబోయే ఎగ్జామ్స్లో మరియ తల్లి తోడుగా ఉండి సహాయం చేయనట్లుగా ఆవే మరియ పేరిట పూజ. క్రీస్తు సాక్షాత్కార పండుగ ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షింపుడు. మొదటి పఠనము పునీత యోహాను వ్రాసిన మొదటి లేఖ 1
మొదటి పఠనము. ప్రభువు తేజస్సు నీపై వెలుగొందుతున్నది. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. యెరూషలేమా, లెమ్ము, ప్రకాశింపుము, నీకు వెలుగు ప్రాప్తించినది. ప్రభువు తేజస్సు నీపై వెలుగొందుతున్నది. ధరణిని చీకట్లు ఆవరించి ఉన్న, జాతులను తమస్సు కప్పియున్న నీపై ప్రభువు ఉదయించును. ఆయన కాంతి నీపై తేజరిల్లును. జాతులు నీ వెలుగునొద్దకు వచ్చును. రాజులు కాంతివంతమైన నీ అభ్యుదయమును చూడవచ్చురు. కన్నులెత్తి నలువైపులా పరికించి చూడము. జనులు ప్రోగై నీ చెంతకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూర ప్రాంతముల నుండి వచ్చుచున్నారు. నీ కుమార్తెలను పసికందుల వలె మోసుకొని వచ్చుచున్నారు. ఆ దృశ్యముగాంచి నీవు సంతసముతో మెరయుదవు. నీ హృదయము ఆనందముతో పొంగిపోవును. సాగర సంపదలు నిన్ను చేరును. జాతుల సొత్తు నీ కడకు వచ్చును. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రక్షకుడు పుట్టెను, ఆయనే క్రీస్తు ప్రభువు. ఆయనకి ఆరాధన, ఆయనకి ఆరాధన, ఆయనకి సదా మహిమారాధన, ఆరాధన. మనకు రక్షకుడు పుట్టెను, ఆయనే క్రీస్తు ప్రభువు. ఆయనకి ఆరాధన, ఆయనకి ఆరాధన, ఆయనకి సదా మహిమారాధన, ఆరాధన. మనకు రక్షకుడు పుట్టెను. పాట పాడుడి ప్రభువునకు, విశ్వరాత్రి ప్రభువును స్తుతించుడు. ప్రభుకై సరికొత్త పాట పాడుడి, ప్రభుకై సరికొత్త పాట పాడుడి. ఆయన నామమును కీర్తించుడి, కీర్తించుడి. మనకు రక్షకుడు పుట్టెను, ఆయనే క్రీస్తు ప్రభువు. ఆయనకి ఆరాధన, ఆయనకి సదా మహిమారాధన, ఆరాధన. మనకు రక్షకుడు పుట్టెను. సువార్త వలన అన్యులకు యూదుల దీవెనలలో పాలు లభించుచున్నది. 2వ పట్టణము. పునీత పౌలు గారు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయము
2వ వచనం నుండి 3వ వచనం వరకు మరియు 5వ వచనం నుండి 6వ వచనం వరకు. 2వ పఠనము పునీత పౌలు గారు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయము 2వ వచనం నుండి 3వ వచనం వరకు మరియు 5వ వచనం నుండి 6వ వచనం వరకు. సహోదరులారా, మీ మేలు కొరకై అనుగ్రహపూర్వకమైన ఈ పనిని దేవుడు నాకు అప్పగించినని మీరు నిశ్చయముగా వినియుందురు. దేవుడు తన దైవ దర్శనాన్ని బహిరంగము చేసి నాకు తెలియచేసెను. దీనిని గూర్చి నేను సంగ్రహముగా వ్రాసితిని. గతమున మానవులకు ఈ పరమ రహస్యము తెలుపబడలేదు, కానీ నేడు దేవుడు తన ఆత్మ ద్వారా పవిత్రులకు అపోస్తులకును పవిత్రులకును దీనిని తెలియచేసెను. అనగా సువార్త వలన అన్యులకును యూదులతో పాటు దేవుని దీవెనలలో పాలు లభించును. వారును ఈ శరీరము యొక్క అవయవములే. క్రీస్తు యేసు ద్వారా దేవుడు చేసిన వాగ్దానములో వారును భాగస్థులగుదురు. ఇదియే ఆ పరమ రహస్యము. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఆనందం వండించేను, అనురాగం కురిపించేను, ఆత్మశక్తి కలిగించేను నీ వాక్యం. ఆనందం వండించేను, అనురాగం కురిపించేను, ఆత్మశక్తి కలిగించేను నీ వాక్యం. ప్రకటించేదా నేను నీ వాక్యము, ధ్యానించేదా నేను నీ వాక్యము. Hallelujah, 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 విశ్వములకు రూపునిచ్చెను, జీవులకు శక్తినొసగును. విశ్వములకు రూపునిచ్చెను, సజీవులకు శక్తినిచ్చెను, ఆహ్లాదమిచ్చెను, సంతోషమిచ్చెను నీ వాక్యము. సమాధానమిచ్చెను, సంతృప్తినిచ్చెను నీ వాక్యము. నీ వాక్యమే, నీ వాక్యమే, నీ వాక్యమే, నీ వాక్యమే. Hallelujah, 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 hallelujah. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సుశేషములోని భాగము. మీకు మహిమ కలుగునుగాక.
రెండవ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. హేరోదు రాజు పరిపాలనా కాలమున యూదయ సీమయందలి బెత్లెహేమునందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చితిమి అని అనిరి. ఇది విని హేరోదు రాజు యెరూషలేము నగరవాసులందరూ కలత చెందిరి. అంతట రాజు ప్రజల ప్రధానార్చకులను ధర్మశాస్త్ర బోధకులను సమావేశపరచి, క్రీస్తు ఎచ్చట జన్మించును అని ప్రశ్నించెను. యూదయ సీమయందలి బెత్లెహేమునందు అని వారు సమాధానమిచ్చిరి. యూదయ సీమయందలి బెత్లెహేమా, నీవు యూదయ పాలకులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఏలైనా నా ఇశ్రాయేలు ప్రజలను పాలించు నాయకుడు నీలో నుండి వచ్చును అని ప్రవక్త రాసియుండెను. అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి నక్షత్రము కనిపించిన సమయమును వారి నుండి జాగ్రత్తగా తెలుసుకొనెను. పిమ్మట అతడు వారిని బెత్లెహేమునకు పంపెను. మీరు వెళ్ళి జాగ్రత్తగా ఆ శిశువు జాడను కనుగొని నాకు తెలియజేయుడు. నేనును వెళ్ళి అతనిని ఆరాధింతును అనెను. రాజు మాటలను ఆలకించి ఆ జ్ఞానులు వెళ్ళిపోయిరి. అదిగో, తూర్పు దిక్కున వాని ముందు నడిచిన నక్షత్రము మరలా కనిపించి వారికి మార్గదర్శి అయి ఆ శిశువు ఉన్న స్థలముపైకి వచ్చి నిలిచెను. వారు నక్షత్రమును చూచి ఎంతో ఆనందించిరి. అంతటా వారు ఆ గృహమును ప్రవేశించి తల్లి మరేతో ఉన్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి. పిదప తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములను కానుకలుగా సమర్పించిరి. హేరోదు చెంతకు మరలి పోరాదని స్వప్నమున దేవుడు వారిని హెచ్చరింపగా వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగిపోయేది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా. 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 తండ్రి ఆరాధన. తండ్రి ఆరాధన. యేసు ఆరాధన. యేసు ఆరాధన. ఆత్మదేవారాధన. ఆత్మదేవ ఆరాధన. త్రియేక దేవారాధన. త్రియేక దేవ ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ రోజున మనందరము కూడా ఒక గొప్ప పండుగను కొనియాడుతూ ఉన్నాం. అది ముగ్గురు రాజుల పండుగ, ముగ్గురు జ్ఞానుల పండుగ. ఇంగ్లీష్లో చెప్పాలంటే ద ఫీస్ట్ ఆఫ్ ఎపిఫనీ ఆర్ ద ఫీస్ట్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద లార్డ్. మనం కొన్ని సందర్భాల్లో మన భారతదేశ కథలే కాక, మన దేశ చరిత్రే కాక, కొన్ని సందర్భాల్లో కొంతమందికి పుస్తక పఠనం బాగా ఇష్టం, ఆసక్తికరంగా చదువుతారు పుస్తకాలు కదా. మరి ఆఫ్రికన్ ప్రొవెబ్స్ అని, ఆఫ్రికన్ స్టోరీస్ అని చదువుతూ ఉంటాం. ఒక రోజున ఆఫ్రికా దేశంలో ముగ్గురు స్నేహితులు పూజకొచ్చారు దేవాలయాన్ని. వచ్చినప్పుడు ఆ పూజలో ప్రసంగంలో ఫాదర్ గారు ఆ రోజున సొలొమోను మహారాజు యొక్క మహత్యం గురించి, ఆయన కీర్తి గురించి, ఆయనకున్న మహత్తర శక్తి గురించి ఆ పూజలో చెప్పాడు.
ఆ ప్రసంగంలో ఒక మాట ఆ రాజు గురించి చెబుతూ, ఆయన వేకువజామున గిబియోను ప్రార్థన మందిరానికి వెళ్ళి మోకరించి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అలా ప్రార్థన చేస్తున్నటువంటి తరుణంలో ఒక ఉదయాన దేవుడు దర్శనమిచ్చి ఆ రాజుతో మాట్లాడాడు అనేటువంటి మాటను ఫాదర్ గారు చెప్పారు. ఆ 3 వ్యక్తులు కూడా అందహీనంగా అందవికారంగా ఉంటారు, చాలా తక్కువ హైట్లో ఉంటారన్నమాట. వారు అనుకున్నారు, సొలొమోను రాజుకి దేవుడు దర్శనమిచ్చాడు, మాట్లాడాడు, ఏం కావాలో కోరుకో అని అడిగాడు కదా, మనకెందుకు ఇవ్వకూడదు అని బైబిల్ చదువుతూ వారు కూడా ఇక రోజు వేకువజాముని లేచి ప్రార్థన చేయటం ప్రారంభించారు. వేకువజాముని వారు కొన్ని సందర్భాల్లో కూడా సొలొమోను మహారాజుకి దర్శనమిచ్చిన దేవా, సొలొమోను మహారాజుతో మాట్లాడిన దేవా మాకును దర్శనమివ్వు అని కూడా కేకలు వేస్తూ ఆ వేకువజామున వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు కోరుకున్న విధముగానే సొలొమోను రాజుకి దర్శనమిచ్చిన దేవుడు ఈ 3 కొంచెం వేరువేరు కొంచెం దూర ప్రాంతాల్లో అట కూర్చొని ప్రార్థన చేసే వారికి కూడా దేవుని దర్శనమిచ్చాడు. మొదటి వ్యక్తిని అడుగుతున్నాడు, అయ్యా నీకేం కావాలి? చూడు దేవా, నేను ఈ దేశం నుంచి విదేశానికి అమెరికా దేశానికి వెళ్ళి బాగా చక్కని ఉద్యోగం చేసి స్థిరపడాలనుకుంటున్నాను. అందుకను నాకున్నటువంటి హైట్ని పెంచి, నాకున్నటువంటి ఈ యొక్క రూపాన్ని, ఈ నలుపు వర్ణాన్ని తీసివేసి చక్కని తెల్లని రూపాన్ని ఇవ్వు. ఏమంటున్నాడు మొదటి వ్యక్తి? నేను మంచి హైటు 6 ఫీట్ హైట్లోకి నన్ను దీవించు, నాకున్నటువంటి ఈ అంద వికారాన్ని తీసివేసి ఒక సౌందర్యునిగా, ఒక అందమైన వ్యక్తిగా నన్ను మార్చు అన్నాడు. సరే అట్లానే కానీ అన్నాడు. హైట్ పెరిగాడు, మంచి రూపంలో, మంచి హెయిర్ స్టైలు, మంచి తెల్లని వర్ణంలో వచ్చేసాడు. ఇక రెండో వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నీకేం కావాలి అని అడిగితే ఆ మొదటి వ్యక్తి ఏం కోరుకున్నాడు అదే నాకు కూడా, అట్లానే నాకు కూడా హైట్ పెంచు, కలర్ మార్చు, మంచి హెయిర్ స్టైలు అన్నీ ఇవ్వు అని అడిగితే ఓకే అలానే మీ ప్రార్థనకు మెచ్చాను, తీసుకో అన్నాడు. ఇక కొంచెం దూరంలో ఉన్నటువంటి మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నీకేం కావాలి చెప్పు, నీ ప్రార్థన విన్నాను అంటే, ప్రభువా స్తోత్రం, నీ మాటలకు స్తోత్రం, నీ దర్శనానికి స్తోత్రం, ఏం కావాలని అడుగుతున్నావు కదా. మొదటి వ్యక్తి రెండో వ్యక్తికి ఏమైతే ఇచ్చావో అది నాకు ఇచ్చి, నాకున్నది మొదటి 2 వ్యక్తులకి ఇచ్చేసేయి. అంటే వారికి ఇచ్చినవి హైట్ పెంచాడు కదా, ఈయనకి ఇంకా హైట్ తక్కువగానే ఉన్నాడు. నాకున్నది వారికి ఇవ్వమంటే వారికి ఇచ్చినవన్నీ తీసేయి. మునుపటి రూపంలో ఎలా ఉన్నారో వాళ్ళకి అదే రూపాన్ని ఇచ్చేసేసి, వారిద్దరు ఏదైతే కోరుకున్నారో అది మాత్రం నాకు ఇవ్వు, నాకున్నది వాళ్ళకి ఇచ్చేసేయి. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఇలాంటి లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఇలాంటి స్వభావాలు, వ్యక్తిత్వాలు, ఆలోచనలు కలిగినటువంటి సమాజంలో, కుటుంబ వ్యవస్థలో మనం ఉన్నాం, బంధువర్గంలో మనం ఉన్నాం, స్నేహ వర్గంలో మనం జీవిస్తున్నాం. ఈ భయంకరమైన ప్రపంచంలో ఎవరు దగ్గర ఎలాంటి ప్రమాదం పొంచి ఉన్నదో మనకు తెలియదు. అంతా మంచిగా ఉన్న సమయంలో అలా గుచ్చుకుంటుంది. మరి ఈనాటి పండుగ సందర్భంలో కూడా ఇలాంటి భిన్న వ్యత్యాసాలను మనం చూస్తూ ఉన్నాం. ఒకరేమో దేవుని వెతకాలి, ఆయనను కనుగొనాలి, ఆయనను ఆరాధించాలి, ఆయనకు సమర్పించుకోవాలి అని ఉబలాట పడేవారు ఒకరు, వారే 3 రాజులు. మరొకరేమో అలానే అదే దేవుని నేను వెతకాలి, కనుగొనాలి, ఆయనను హతమార్చాలి, చంపేసేయాలని ఇంకొక రాజు, ఆయనే హెరోదు రాజు. చూడండి 2 రకాల ఆలోచనలు. ఈ కథలో విన్న విధముగానే భిన్న వ్యక్తిత్వాలు, భిన్న ఆలోచనల లోకంలో అక్కడ వాళ్ళు కూడా ఉన్నారు. ఒకరేమో దేవుని దర్శించుకొని ఆయన మహత్యాన్ని చూసి ఆ మంచిని 10 మందికి చెప్పాలి, చాటి చెప్పాలని ఈ 3 రాజులు వ్యయ ప్రయాసాలకు వచ్చి సుదూర ప్రాంతం నుంచి ఎన్నో మైళ్ళు దాటుకుంటూ ఓర్పు సహనముతో ప్రేమతో వచ్చారు. ఆ మంచిని చూసి ఆ మంచిని 10 మందికి చెప్పాలని ఒక ఉబలాటం, ఒక మంచి ఉదయంతో. ఇక్కడేమో ఒక చెడు కార్యాన్ని తలపెట్టాలి,
యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ చెప్పండి అని వారిని మాయ చేస్తూ అడుగుతున్నాడు హెరోదు రాజు. ఎక్కడో చెబితే ఏం చేస్తాడు? ఆయన దండం పెడతాడా? వీరిలాగా సాష్టాంగపడి ఆరాధన చేస్తాడా? వీరిలాగా సాంబ్రాణి, బంగారము, ఆ పరిమళ ద్రవ్యాలను సమర్పిస్తాడా? ఆయన రక్షకుడిగా అంగీకరిస్తాడా? రాజుగా అంగీకరిస్తాడా? అంటే కాదు. ఒక కీడు తలపెడటానికి, ఒక హత్య చేయటానికి, ఒక నాశనం తలపెడటానికి ఈ పక్కన ఈ రాజు చూస్తూ ఉన్నాడు. ఒకరేమో నిర్మిస్తూ ఉంటారు, ఒకరేమో సంపాదిస్తూ ఉంటారు, మరొకరేమో కూలదోస్తూ ఉంటారు, మరొకరేమో ఖర్చు పెడుతూ నాశనం చేస్తూ ఉంటారు. ఇలాంటి లోకంలో మనం ఉన్నప్పుడు ఏం చేయాలి? ఎలా ముందుకు వెళ్ళాలి? దాన్ని ఎలాగ అధిగమించాలి? దాన్ని ఎలాగ తీసుకోవాలని మనం కూడా ఒక సందిగ్ధ వ్యవస్థలో పడిపోతాం, ఒక నైరాశ్యంలోకి వెళ్ళిపోతాం, ఒక నిరాశలోకి వెళ్ళిపోతాం. అప్పుడే ఆ వెలిగే నక్షత్రంలాగా వెలుగు ప్రతి ఒక్కరికి దేవుడు చూపిస్తాడు. ఈ రాజులు కూడా, ముగ్గురు రాజులు కూడా ఏమీ తెలియనటువంటి గాఢాంధకారంలోకి వెళ్ళిపోయారు. హఠాత్తుగా నక్షత్రం కనిపించడం లేదు, కానీ హృదయములో నమ్మకాన్ని కోల్పోలేదు. ఆయన ఉన్నాడు, నడిపిస్తాడు. దాని సందర్భాల్లో మనం పాడుకుంటాం, నడిపిస్తాడు నా దేవుడు అని. అదే నమ్మకంతో వచ్చారు, తిరిగి నిరుత్సాహంతో వెనక్కి వెళ్ళలేదు, దారి మార్చుకోలేదు. వచ్చిన నమ్మకంతోనే ఇక చావైనా బ్రతుకైనా ఆయన చూడాల్సిందే, ఆయన వైపు ప్రయాణించాల్సిందే అనే ఒక నమ్మకంతో ఉన్నారు. కాబట్టి మరలా అదుగో ఆకాశమున ధ్రువతార వెలసి వారికి మార్గ చూపురి అయి నడిపించింది. వీళ్ళకు సహోదరి సహోదరులారా, దేవుని వాక్యమే మనకు ధ్రువతార, మనందరికీ వెలుగుతార. ఈ రోజున మన అందరూ కూడా వచ్చి ఆలయంలో కూర్చున్నామే, ఇదే ఆయన మనకి వెలుగునిచ్చే ప్రాంతం, వెలుగునిచ్చేటువంటి ఆలయం. ఆ రోజున ఆ ముగ్గురు జ్ఞానులు, వారు జ్ఞానులు ఎందుకన్నామంటే వారు గ్రహించగలిగారు. వారిలో జ్ఞానం ఉన్నప్పటికీ, రాజులు అయినప్పటికీ, సంపదలు ఉన్నప్పటికీ, ధనవంతులు అయినప్పటికీ కూడా తమను తాము తగ్గించుకొని మనకంటే గొప్పవాడు పుట్టాడని అంగీకరించగలిగారు ఆ నిజాన్ని. వారిలో ఈర్ష్య, అసూయలను పక్కన పెట్టి మనమే గొప్పవాళ్ళం, మన జ్ఞానమే గొప్పది, మనమే రాజులమని విరవేయకుండా తగ్గింపుతనంతో ఉన్నారు. కాబట్టి వారిలో జ్ఞానోదయం కలిగింది, వారికి ఆ వెలుగు వారు చూడగలిగారు. కానీ హెరోదు రాజులో ఉన్నటువంటి ఆ ఈర్ష్య, ఆ అసూయ, ఆ ద్వేషం, ఆ స్వార్థం వలన 14 మైళ్ళ దూరంలోనే ఉన్నాడు. ఎవరు? హెరోదు రాజు 14 మైళ్ళ దూరంలో ఉండి, అతి సమీపాన ఉండి, అతి దగ్గరలో ఉండి, యూదులు రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ అని అడుగుతున్నాడు. మనం ఏమంటాము? బుద్ధి ఉందా నీకు? పక్కనే పెట్టుకొని ఎక్కడని అడుగుతున్నావు. కానీ ఈ ముగ్గురు రాజులు ఎక్కడి నుంచి వస్తున్నారు? పర్షియా దేశము, రకరకాల దేశాల నుంచి ఎన్నో మైళ్ళ దూరం, ఎన్నో వేల మైళ్ళ దూరం నుంచి వచ్చారు. కానీ దగ్గరలో ఉన్నటువంటి ఈ హెరోదు రాజు మాత్రం తెలుసుకోలేకపోయాడు. కారణం ఏమిటి అంటే తనలో దేవుని పట్ల ఉబలాటం లేదు, తెలుసుకోవాలనేటువంటి ఆలోచన లేదు, దైవభయం లేదు. అందుకనే పాపానికి ఒడిగడుతున్నాడు. కాబట్టి పిల్లలకు సహోదరి సహోదరులారా, ఈ రోజున మనందరం కూడా ఈ పండుగ చేసుకునే ఈ సందర్భంలో ఈ పండుగ నేపథ్యాన్ని మనం తెలుసుకోవాలి. ముగ్గురు జ్ఞానులు చెబుతాం, ఒంటెలు చెబుతాం, అన్ని చెబుతాం. కానీ దీని నేపథ్యాన్ని మనం గ్రహించగలిగినప్పుడు ఈ పరమార్థం మనకు అర్థమవుతుంది. క్రీస్తు శకము 1వ శతాబ్దం వరకు 2 పండుగలే చేసేవాళ్ళు, ఇంకే పండుగలు లేవు. ఈ తికమక లేదు, 2 పండుగలు. ఏమిటా 2 పండుగలు అంటే క్రీస్తు పునరుత్థానము, క్రీస్తు సాక్షాత్కారము, అంతే. ఈ జనవరి 6వ తేదీన మాత్రము ఈ క్రీస్తు సాక్షాత్కార మహోత్సవాన్ని చేస్తారు. దీనిలో 3 పండుగలు ప్రధానంగా చేస్తారు. ఆ 3 పండుగలకి ఒకటే టైటిల్, ఒకటే హెడ్డింగ్, క్రీస్తు సాక్షాత్కారం. ఆ 3 పండుగలు ఏమిటంటే, ఈ పండుగలో ఒకటి యేసుక్రీస్తు ప్రభు పుట్టుక. ఆయన పుడుతూ తనను తాను ఎరుకపరుచుకున్నాడు, ఈ లోకానికి తెలియజేసుకున్నాడు. ఇక రెండవది ఈ ముగ్గురు రాజుల పండుగ. ఆయన తర్వాత ఈ ముగ్గురు జ్ఞానులకి, రాజులకి తెలియపరుచుకున్నాడు, నేనే రక్షకుడిని, నేనే మెస్సయాని, నేనే నిజమైన రాజుని అని. ఇక మూడవదిగా
యేసుక్రీస్తు ప్రభు జ్ఞానస్నాన మహోత్సవం వచ్చే ఆదివారం చేసుకుంటాం. జ్ఞానస్నానము ద్వారా దేవుడు, తండ్రి అయిన దేవుడు అందరికీ తన స్వరాన్ని వినిపిస్తూ, ఈయన నా నిజమైన కుమారుడు, ఈయన స్వరాన్ని ఆలకించండి, ఈయన మాట వినండి అని, ఈయన నిజమైన దేవుడని తనను తాను ఆయన కుమారుడిగా అందరికీ పరిచయం చేశాడు, అందరికీ తెలియజేశాడు. ఈ మూడు కలిపి ఒకే పండుగగా జనవరి 6న ఈ 2వ శతాబ్దం ముందు వరకు చేసుకునేవాళ్ళు. పిల్లలకు సహోదరి సహోదరులారా, ఈ మూడిటితో పాటు యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానాపల్లి వివాహ విందులో దేవుడు చేసిన మొట్టమొదటి అద్భుతాన్ని కూడా ఈ పండుగలో స్మరించేవాడు. ఎందుకంటే ఒకటి, తన పుట్టుక ద్వారా లోకానికి ఎరుకుపరుచుకున్నాడు. రెండవది, 3 జ్ఞానుల ద్వారా తెలియపరుచుకున్నాడు. మూడవది, తన జ్ఞానస్థానం ద్వారా తెలియపరుచుకున్నాడు. 4వది, ఆ కానాపల్లి వివాహ విందులో ఒక గొప్ప మధురమైన అద్భుతాన్ని చేస్తూ, ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు, గొప్ప గొప్ప అద్భుతాలు చేసేటువంటి ఒక మహత్తరమైన శక్తిగల దేవుని కుమారుడు, ఒక అసామాన్యమైన వ్యక్తి, ఎన్నో అవలీలగా అద్భుతాలు చేసేటువంటి ఒక గొప్ప దేవుడినా అని అందరిని ఆశ్చర్యపరిచే విధముగా ఆ వివాహ విందులో ఆ అద్భుతాన్ని చేసి తనను తాను తెలియపరుచుకున్నాడు. ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రతి నిత్యము కూడా మనం గమనించాలనే కానీ విశ్వాసపు నేత్రములతో మనం చూడగలిగితే ఈ బలిపీఠం మీద ప్రతి పూజా బలిలో, ఈ నడి పూజలో గురువు తన హస్తాలు ఉంచి ద్రాక్షారసాల మీద ఉంచినప్పుడు దేవుడు తనను తాను ఎరుకపరుచుకుంటూ ఉంటాడు. ఈ బలిపీఠం ద్వారా మనందరికీ ఆ పశువుల కొట్టం ద్వారా, ఆ పశువుల కొట్టంలో ఆయన జన్మించి ఏ విధంగా ఎరుకపరుచుకున్నాడో ప్రతి నిత్యము కూడా ఈ బలిపీఠం మీద ఆయన తను తాను ఎరుకపరుచుకున్నాడు. 3 జ్ఞానుల్లాగా మనందరూ కూడా దర్శించడానికి వచ్చాం. ఆయన ఆలయంలోకి ఆ రోజున ఆ పశువుల పాకలోకి వారు వచ్చారు. ఈ రోజున మనందరం కూడా ఆయన ఆలయంలోకి వచ్చి బలిపీఠం చెంత ఉన్నటువంటి ఆయనని చూడాలి, ఆయన దర్శించాలి, ఆయన కానుకలు అర్పించాలి, మన హృదయాలను ఆయన సమర్పించుకోవాలని ఒక ఉపలాటంతో, కోరికతో మనందరం వచ్చాం. ఖచ్చితంగా అలాంటి ఆలోచనతో వచ్చినటువంటి ప్రతి భక్తుడికి, భక్తురాలికి ఆయన తనను తాను తెలియపరచుకుంటాడు. ఒక ధృవతారలాగా తిరిగి వెళ్ళేటప్పుడు మీ సమస్యలకు ఒక నక్షత్రంలాగా, ధృవతారలాగా, ఒక కాంతిలాగా, వెలుగులాగా ఉండి ఆ సమస్యల నుంచి మీకు పరిష్కారాన్ని ఇస్తాడు. ఆ జబ్బుల నుంచి నయం చేస్తాడు, బాధల నుంచి విముక్తిని ఇస్తాడు. నమ్మండి, విశ్వసించండి పిల్లలకు సహోదరి సహోదరులారా. పిల్లలకు సహోదరి సహోదరులారా, మరి ఆయన చెప్తున్నాడు, నేను కేవలము ఒక్క జాతికి మాత్రమే దేవుణ్ణి కాదు, ఒక్క జాతిని రక్షించడానికి నేను రాలేదు, సకల జాతి జనులను రక్షించడానికి వచ్చాను చెప్పాడు. ఈ రోజుల్లో మనకు అర్థమైంది. కానీ ఆ రోజుల్లో యూదయ ప్రజలు అనుకునేవాళ్ళు, యావే దేవుడు మాకు మాత్రమే దేవుడు, యావే దేవుడు మాకు మాత్రమే సొంతం, మమ్మల్ని మాత్రమే రక్షిస్తాడు, రక్షణ మా ఒక్కరికే, ఈ అన్యులకి నరకమే, అన్యులకి రక్షణ లేదు, వారు అనర్హులు అని వారిని నీచంగా చూసేవాడు. అలాంటి ఆ సమయంలో దేవుడు 3 జ్ఞానులను పంపించి, రక్షణ ఒకరి సొంతం కాదు, నా కుమారుడు వచ్చింది ఒక్కరి కోసం కాదు, అందరి కోసము, రక్షణ అందరికని తెలియపరిచాడు. ఈరోజు మొదటి పట్టణంలో అదే చదువుకున్నాం. యెషయా ప్రవక్త ఆ యెరూషలేము వైపు వస్తున్నటువంటి యూదులను చూసి, ఇశ్రాయేలు ప్రజలను చూసి చెప్తున్నాడు, యెరూషలేము వైపు తిరుగుతూ చెబుతున్నాడు, ఓ యెరూషలేమా, తల ఎత్తుకొని మీరు పైకి చూడండి, తల ఎత్తుకొని చూడు, నీ చెంతకు ప్రపంచ నలుమూలల నుంచి సకల జాతి జనులు వస్తున్నారు, సకల ప్రజానీకం నీ చెంతకు వస్తుంది, సంతోషించు, తల ఎత్తుకో. అంతేకాకుండా కేవలం మనుషులే కాదు, మోగ జీవాలు సైతం కూడా నీ చెంతకు వస్తున్నాయి, నొట్టి పిట్టలు నీ చెంతకు వస్తున్నాయి. అంటే ఒంటెలు కావచ్చు, మేకలు కావచ్చు, మరి గొర్రెలు కావచ్చు, పశువులు కావచ్చు, పిట్టలు కావచ్చు, సమస్తం కూడా నీ చెంతకు పరిగెత్తుకుంటా వస్తున్నాయి. యెరూషలేమా, నీవు తల ఎత్తుకొని సంతోషంగా ఉండు. అంటే ఆ పాత యెరూషలేము, పాత మనస్తత్వాలు, ఆ పాత ఆలోచనలు పోయి కొత్త యెరూషలేము వచ్చింది. నూతన యెరూషలేమే ఆ పరలోకం. ఆ పరలోకంలోకి ఎవరైతే నమ్ముకుంటారో, దేవుణ్ణి విశ్వసిస్తారో, వారు ఎవరైనా కావచ్చు,
హైందవులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవేతరులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆయన నమ్మిన ప్రతి ఒక్కరికి ఆయన రక్షణ ఇస్తాడు అని యెషయా చెప్తా ఉన్నాడు. అది యూదులకి నచ్చలేదు, యూదులకి ఇష్టం లేదు, ఆ మాట వినటానికే ఇష్టం లేదు. అందుకని మెస్సయాన్ని వాళ్ళు అంగీకరించలేదు. ప్రియులకు సహోదరి సహోదరులారా, మరి రెండో పట్టణంలో పౌలు గారు ఎబెసే సంఘానికి రాస్తూ ఆ పత్రికలో ఈ విధంగా చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడు. కొన్ని గోడల మీద రాస్తారు, కొన్ని ప్రొటెస్టెంట్ చర్చి గోడల మీద కానీ, లేదంటే మన అమృతవాణి, భారతమిత్రం అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని మన దేవాలయ గోడల దగ్గర కూడా కొన్ని కొటేషన్లు రాస్తారు. ఏమని రాస్తారు? యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడు అని. ఈరోజు పౌలు గారు అదే చెప్తున్నారు. ఇంకా చెప్తున్నాడు, సమస్త మానవాళి ఆయన శరీరములో భాగాలు. సమస్త మానవాళి ఎవరైతే వారి పాపాలకు పశ్చాత్తాపడి మారు మనసు పొంది అయ్యా నువ్వే నిజమైన దేవుడివి అని మనసు మార్చుకుంటారో అలాంటి వారు ఆయన శరీరంలో భాగాలు అవుతారు, ఆయన రాజ్యానికి వారసులు అవుతారు అని పౌలు గారు చెప్తున్నారు. అంటే రక్షణ ఏ ఒక్కరికి పరిమితం కాదు, అందరికీ పరిమితం. అది ఏ ఒక్కరి సొత్తు కాదు, అది అందరి సొత్తు అని పౌలు గారు కూడా చెప్తున్నాడు. కాబట్టి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ రోజున మనందరము కూడా మరి ఇటు యెషయా ప్రవక్త మాటలు, పౌలు గారి మాటలు, ముగ్గురు రాజుల యొక్క ఆరాధన క్రమాన్ని చూసి ఆయన ప్రభు మనందరి కోసం వచ్చాడని నమ్ముతూ, మరి ఎవరికి ఆయన దర్శన భాగ్యాన్ని ఇస్తాడు అంటే, ఎవరికి సాక్షాత్కారాన్ని చూపిస్తాడు అంటే, తనను తాను ఎరుకపరుచుకుంటాడు అంటే, ఎవరైతే ఆయన కోసం తపిస్తారో, ఆయన కోసం నిజంగా వెతుకుతారో, ఆయన కోసం ఉపలాట పడుతూ ఉంటారో, అలాంటి వారందరికీ ఆయన చేరువలోనే ఉంటాడు, ఆయన కనిపిస్తాడు. మనం చదువుతాము 63వ కీర్తన 1వ వచనంలో 1-2 వచనం చాలా చక్కని మాటలు ఉంటాయి. అని అంటాడు, నీ కొరకు నేను ఆశకొని ఉన్నాను, ఓ దేవా నీ కొరకు నేను ఆశకొని ఉన్నాను. ఎంతగా ఆశకొని ఉన్నాను అంటే, నీళ్లు లేక ఎండి మాడి ఉన్న నేల వలె నా ప్రాణము నీ కొరకు దప్పిక కొనుచున్నది. చూడండి, నీళ్లు లేక ఎండి మాడి ఉన్న నేల ఏ విధంగానైతే తహతహలాడుతుందో ఒక ఆ వర్షం కోసం నా ప్రాణము నీ కొరకు దప్పిక కొనుచున్నది. 2వ వచనంలో ఇంకా, దేవాలయమును నిన్ను దర్శించాలని, నీ శక్తిని తేజస్సును కనులార చూడాలని నేను ఆశకొని ఉన్నాను ప్రభువా, నాకు కనిపించు, నీ దర్శన భాగ్యాన్ని నాకు ఇవ్వు అంటున్నాడు. దేవాలయంలోకి వచ్చి నిన్ను దర్శించి నీ శక్తిని నీ తేజస్సును నా కన్నులార చూడాలి అని ఆశకొని ఉన్నాను అని ఒక ఆశతో ఉబలాటముతో మనం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు అపారంగా దీవిస్తాడు. ఇక చివరిగా ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 29వ వచనములో, వెతికే వారికి దేవుడు కనిపిస్తాడు. ఎలాగ వెతకాలి అని చెప్తున్నాడంటే, ఆ 29వ వచనంలో 4వ అధ్యాయంలో, నీ పూర్ణ హృదయముతో వెతకాలి. దేవుణ్ణి ఎవరైతే పూర్ణ హృదయముతో వెతుకుతారో అలాంటి వారికి ఖచ్చితంగా ఆయన దర్శనం ఇస్తాడు అని అక్కడ వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. పిల్లలకు సహోదరి సహోదరులారా, మరి ఈ రోజున ఆ ముగ్గురు జ్ఞానుల దగ్గర నుంచి ఒక మంచి సందేశాన్ని దేవుడు మనకు నేర్చుకోమని చెప్తున్నాడు. అట్లానే వారి పక్కనే ఎందుకు హెరోదు రాజును ఉంచాడు అంటే, అతని యొక్క హృదయం వల్లే మన హృదయం ఉండకూడదు, అతని యొక్క ఆలోచనల వల్లే మన ఆలోచనలు ఉండకూడదు. ఇదిగో చూడండి, ముగ్గురు జ్ఞానుల ఆలోచనలాగా మీ ఆలోచనలు మార్చుకోండి, అప్పుడు దర్శిస్తారు, ఆరాధించే భాగ్యాన్ని పొందుతారు, మీ హృదయాలను సమర్పించినటువంటి అదృష్ట భాగ్యాన్ని మీరు పొందుకోగలుగుతారు అని. కాబట్టి మనం ఈ ముగ్గురు జ్ఞానుల లాంటి హృదయాలు కలిగి ఉన్నామా, హెరోదు రాజు లాంటి హృదయాన్ని కలిగి ఉన్నామా అనేది ఈరోజు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇక ముగించే ముందుగా, మరి మరియ తల్లి ఆ విధంగానే ఉబలాట పడింది, ఆ విధంగానే దేవుడి కోసము వెతుకుతూ ఉంది. ఆ తల్లిని ప్రత్యేకంగా దీవించాడు. స్త్రీలందరిలో ఆ తల్లిని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. ఎందుకు అంటే ఆమె పవిత్రమైన హృదయము, కలంకము లేని హృదయం కలిగి ఉంది. చీమకైనా హాని తలపెట్టలేనటువంటి మనసత్వం కలిగి ఉంది. కాబట్టే దేవుడు ఆమెను ప్రత్యేకంగా అత్యున్నత స్థానానికి లేవనెత్తాడు. ఒక క్రింది స్థాయి నుంచి, ఒక పేద కుటుంబం నుంచి ఆమెను ఒక
అత్యున్నత స్థానానికి లోకరక్షకుడి తల్లిగా ఆమెను దీవించాడు. ఎందుకంటే ఆమె హృదయము దేవుణ్ణి వెతుకుతూనే ఉంది, ముగ్గురు రాజుల వలె చివరి వరకు. కాబట్టి మన ఇంటిలిపాది ఈ పండుగ దినాన దీవించబడాలని మనం ఆవే మరియా పేరిట ప్రార్థన చేయడానికి వచ్చి ఉన్నాము. ప్రత్యేక మొక్కులు చెల్లించుకోవడానికి ప్రత్యేక తలంపులతో వచ్చి ఉన్నాము. ప్రతి తలంపుని ఆ దేవత దేవుడు దీవించి ఏ విధంగానైతే ముగ్గురు రాజులు దీవించిన విధముగా మన కుటుంబంలో ప్రతి బిడ్డ దీవించాలని వేడుకుందాం, ప్రార్థన చేద్దాం. ఆమేన్. అందరం లేచి నిలబడి మన విశ్వాస ప్రమాణాన్ని చాటుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకపుత్రుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్సియు పిలాతు అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. సరైన ఉద్ధారణను విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరము కూడా క్రీస్తు ప్రభు సాక్షాత్కార మహోత్సవాన్ని జరుపుకునే సందర్భంలో మన యొక్క అవసరతలను, మన యొక్క విన్నపాలను, అదేవిధంగా మన యొక్క సంగమంపై తన యొక్క దీవెనలు ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. దయగల సర్వేశ్వర, కృపగల దేవ, మా శ్రీ సభను పరిపాలిస్తున్నటువంటి పరిశుద్ధ బాబు గారిని, అదేవిధంగా మా పీఠాధిపతులను, వారికి సహాయం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మీ యొక్క సువార్త పరిచర్యలో మమ్మందరినీ కూడా దీవించి కాచి కాపాడమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని మీకు సమర్పించుకొనిచున్నాము. వారందరూ కూడా ఏ విధంగానైతే ముగ్గురు జ్ఞానులు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి వారి యొక్క అర్పణను మీకు అర్పించి ఉన్నారు. మా ఈ సంఘమును కూడా వారి యొక్క జీవితాలను, వారి యొక్క మనవులను మీ దగ్గరకు వచ్చి అర్పించుకొని వారి యొక్క కుటుంబాల ద్వారా, జీవితాల ద్వారా మిమ్మల్ని స్తుతించి గణపరిచే భాగ్యం వారికి దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర, మా ఈ సంఘంలో ఎవరైతే వ్యాధి బాధలతో ఉన్నారో వారందరినీ మీ యొక్క పరిశుద్ధమైన హస్తములతో తాకి స్వస్థపరచండి. తద్వారా వారందరూ కూడా ఒక మంచి సమరయుని వాడే మరలా తిరిగి వచ్చి మీ దగ్గరకు వచ్చి మీకు కృతజ్ఞతలు అర్పించుకునేటటువంటి నిన్ను మనస్సును దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొంతసేపు మౌనంగా మన యొక్క వ్యక్తిగత అవసరతలను దేవాది దేవునికి సమర్పించుకుందాం. ఈ మనవులను మా నాథుని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. అదే విధముగా ఈనాటి పూజా బలి చేప్రోలు రవిబాబు రత్నకుమారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను మరి తన పేరిట పూజ. కరుణించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా
బలియార్పణ ఆదరించుమయ్యా నా హృదయార్పణ స్వీకరించుమయ్యా నా బలియార్పణ బంగారు సాంబ్రాణి పరిమళ తైలాలు ఆజ్ఞానులు అర్పించక చేకుంటిని బంగారు సాంబ్రాణి పరిమళ తైలాలు ఆజ్ఞానులు అర్పించక చేకుంటిని నిరసము ప్రియమారగైకొని ఈ రొట్టె రసము ప్రియమారగైకొని నీ దివ్యదేవమార్చుదేవ యేసునాథా నా జీవనాథా ఆదరించుమయ్యా నా హృదయార్పణ స్వీకరించుమయ్యా నా బలియార్పణ ఆదరించుమయ్యా నా స్వీకరించుమయ్యా సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమవునట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ సర్వేశ్వర, నీ శ్రీ సభ సమర్పించి ఈ కానుకలను కరుణతో వీక్షింపము. ఇప్పుడు మేము బంగారము సాంబ్రాణి సుగంధములను కాక మా ప్రభువైన యేసుక్రీస్తు పరిసూచకములైన ఈ అపద్రాక్షరసములను మీకు అర్పిస్తూ ఉన్నాము. వీటిని పవిత్రమనొచ్చి మమ్ము దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో బుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీవు ఏర్పాటు చేసిన శాశ్వత రక్షణ ప్రణాళికను నేడు క్రీస్తునందు వెల్లడి చేసితివి. సర్వ మానవాళికి వారిని వెలుగుగా చూపించితివి. మా మధ్య స్వభావమున అతడు ప్రత్యక్షమై మరణము ఎరుగని తన మహిమతో మమ్ము క్రొత్త మనుషులుగా చేసెను. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసనలతో, అధిపతులతో, పరలోక దళములతో ఏకీభవించి నీ శృతిగానము చేయుట ఎట్లనగా, దళాధిపతియగు పరిశోధుడు 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 పగలు కబలు మహోన్నతమునా హోసన్నా, మహోన్నతమునా హోసన్నా, మహోన్నతమునా హోసన్నా, మహోన్నతమునా హోసన్నా. ప్రభునామమునా యేసువారిని మహోన్నతమునా హోసన్నా, మహోన్నతమునా హోసన్నా, హోసన్నా.
పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రత కోటయు మీరే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు తనిది, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, నీకే ఆరాధన, నీకే ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై చిందపడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు సిలువ మీద చిందబోసిన యేసు రక్తమా, నీకే ఆరాధన, నీకే ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదా, నీ ఉత్థానమును చాటెదము. నీరు మరణవాసు వరకు నీవు వేచియుండు, నీవు వేచియుండు. కనుక తండ్రి, వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొచ్చు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సన్నిధులు నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించున్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకోండు. మా లియో పాపు గారిని, మా భాగ్య పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ, ముఖ్యంగా ఈనాడు పూజా బలను అర్పించు కుటుంబంలో వారు తలొచ్చిన కార్యాలన్నీ కూడా విజయవంతం చేయండి. వారి బిడ్డలకు చక్కటి విద్యాబుద్ధులు, మంచి భవిష్యత్తు జీవితం దయచేయమని వేడుకొనుచున్నాము. ఉత్తానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, ఇక్కడ చేరిన వారందరి కుటుంబాల్లో మరణించిన వారిని, ఈనాడు పూజా బలను అర్పించు కుటుంబంలో మరణించిన వారిని, మీ కనికరం ముందు చనిపోయిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం ఉంచుకోండి. వారి తప్పిదములను క్షమించి వారికి మీ నిత్యానందమైన మోక్షరాజ్యమును శాశ్వత బహుమానముగా దయచేయమని వేడుకొనుచున్నాము. మా అందరికీ దయచూపుడు దేవుని కన్య తల్లియగు పరిశుద్ధ మరియమ్మతోనూ, పునీత అపోస్తలతోనూ, పునీత జోజెఫ్ గారితోనూ,
ఈనాడు మేము స్మరించు ముగ్గురు జ్ఞానులైన బల్తజార్, మెల్కియోర్, కస్పార్ వారిని మాకు నిత్యయుతంలో భాగంలో వారితో పాటు దయచేయమని వేడుకొనుచున్నాము. మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. వారి ద్వారా వారితో వారి యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మహిమలు కలుగుగాక. అందరము లేచి నిలబడి మన ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసములతో జపించుదాము. పరలోకమందున్న మా ఆయన తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమునందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఈయన వారి శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. పాపములను పరిగణించు ప్రభువా, మాకు చూపుము. సర్వేశ్వరుని గురించి లోక పాపములను పరిగణించు ప్రభువా, మాకు చూపుము. సర్వేశ్వరుని లోక పాపములను పరిహరించుము. మాకు శాంతిని దయచేయము, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించే ప్రభు. ఈ ప్రభుని విందునకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనల్ని జీవులకు కాపాడును గాక. ఆమేన్. యేసువే
పరిశుద్ధ బలియాగం పరిపూర్ణ బలియాగం వేగమే రండి త్వరపడి రండి ప్రభు యేసుని విందులో పాల్గొనండి వేగమే రండి త్వరపడి రండి ప్రభు యేసుని విందులో పాల్గొనండి ప్రభు యేసుని యాగం ప్రబలించిన ఇది పాపులను క్షమించిన కరుణ ఇది పశుశాలను పవళించిన ప్రేమ ఇది పాపులను క్షమించిన కరుణ ఇది అపవాదిని పారద్రోలి అభాగ్యులను చేరదీయు వాక్కు ఇది అపవాదిని పారద్రోలి అభాగ్యులను చేరదీయు వాక్కు ఇది వేగమే రండి త్వరపడి రండి ప్రభు యేసుని విందులో పాల్గొనండి వేగమే రండి త్వరపడి రండి ప్రభు యేసుని విందులో పాల్గొనండి ప్రభు యేసుని జీవాహారం పరిశుద్ధ బలియాగం పరిపూర్ణ బలియాగం పునీత ఇన్యాస్ వారు చేస్తున్న జపము. క్రీస్తుని ఆత్మమా పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా కృతజ్ఞతలతో కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన ఆలకించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడబాయినట్టు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించునుగాక. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిన్ను మంచి చేస్తా దాసురాలైన నేను దేవరవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను కలిచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవరవారి పేరిట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచ్చించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమునందు విచారించి తలంపు చేతి ధ్యానించని సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దేవ ప్రేమాలు
సుకృత తలంపులను, నా అక్రమముల మీద నిజమైన మనస్తాపమును, వారిని దిగుమన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపవలెనని నా మంచి యేసువా దేవవారిని నా ఆత్మ ఏక మేలైన ఆకాంక్షతో ప్రతిమాని ప్రార్థించుచున్నాను స్వామి. పరిశుద్ధ పాపు గారి తలంపు నెరవేరినట్లుగా అదే విధముగా మన విచారణ గురువుల యొక్క తలంపు నెరవేరినట్లుగా వేడుకొనదము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించండి. మా ఇద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. దేవర ప్రసాదము చేత నిన్ను మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరు, మీ గర్భ ఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరి మా సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినప్పుడు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీతో ఉంటాయి. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, జనవరి అనగా ఈ నెల 18వ తేదీన మన పునీత అగ్నేశ్వర గారి దేవాలయ వార్షిక మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. మన దేవాలయ పండుగను, పెద్దగుడి పండుగను ఈ నెల 18వ తేదీన ఘనంగా కొనియాడుతూ ఉన్నాం. మరి ప్రతి సంవత్సరము కూడా మనకు వస్తున్న ఆనవాయితీ ఈ గుడి పండుగకు, ఈ పెద్ద గుడి పండుగకు భక్తులందరూ కూడా ఉదారంగా స్పందించి విరాళాలు ఇస్తూ ఉంటారు. మరి మీ అందరి చేయూత ద్వారా మాత్రమే, మీ అందరి సహకారం ద్వారా మాత్రమే ఈ పండుగను చేస్తూ వస్తూ ఉన్నాం విచారణ స్వాముల వారిగా. మరి సంవత్సరానికి ఒకసారి ఈ పండుగ దినాన వచ్చినటువంటి భక్తులందరికీ పండుగతో పాటు చక్కని ఆతిథ్యాన్ని ఇచ్చే ఆనవాయితీని మనం కొనసాగిస్తూ వస్తూ ఉన్నాం. ఈ పండుగ దినాన వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా చక్కని భోజనాన్ని కూడా అందిస్తున్నాం. మరి ఈ భోజనానికి ఈ రోజున ఉదయము 2వ పూజ ముగిసిన తర్వాత పెద్దల ఆధ్వర్యములో పండుగ మీటింగ్ని నిర్వహించడం జరిగింది. మరి ఆ మీటింగులో 4,000 మందికి భోజనాలు పెట్టాలని నిర్ణయించి ఉన్నారు. గత సంవత్సరం 5,000 మందికి, కానీ ఈ సంవత్సరం మాత్రం 4,000 మందికి. అందుకాను ఆ భోజనాలకు మాత్రమే అయ్యే ఖర్చుని 6 లక్షల రూపాయలుగా నిర్ణయించి ఉన్నారు. ఆ తరువాత పండుగ ఖర్చులు మొత్తం అటు భోజనాలు కావచ్చు, ఇటు పండుగ లైటింగ్ కానీ, ఇతర కార్యక్రమాలు కానీ, కోలాటం కానీ, మరి స్టేజ్ డెకరేషన్ అన్నీ కూడా కలిపి పండుగ ఖర్చు మొత్తం కూడా 9 లక్షల రూపాయల ఎస్టిమేషన్ వేయడం జరిగింది పెద్దల ఆధ్వర్యంలో. మరి చాలామంది పెద్దలు ఉదారంగా స్పందించి, అనేక అంశాలకు స్పందించి వారు ముందుకు వచ్చి వారి యొక్క గుప్పిళ్ళు విప్పి సహాయం చేసి ఉన్నారు. మరి అదే విధముగా విశ్వాసులుగా మిమ్మల్ని అందరినీ కూడా మరి ఈ సమయంలో అర్థిస్తూ ఉన్నాను, మిమ్మల్ని అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈ పండుగ సందర్భంగా మీ గుప్పిళ్ళు విప్పి సహాయం చేయవలసిందిగా, ఉదారంగా ముందుకు రావాల్సినదిగా, అటు భోజన కార్యక్రమాలకు, అటు పండుగ కార్యక్రమాలకు, ఈ రెండింటికి మీ చేతనంత సహాయం చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. అందు నిమిత్తమై గత ఆదివారం డిసెంబరు 28 మీ అందరికి కూడా పండుగ చందా కవర్లని ఇవ్వటం జరిగింది. మీరు ఎవరైనా ఆ కవర్లు తీసుకొని వస్తే, మరి చేతులు పైకెత్తితే మన వత్తాసు బిడ్డలు మీ చెంతకు వస్తారు. లేదు ఫాదర్, నేను గత ఆదివారం మిస్ అయ్యాను, నాకు కవర్ కావాలని చెయ్యి పైకెత్తితే కవర్లు కూడా మీకు అందిస్తారు. కవర్లు తెచ్చిన వారు కావచ్చు, లేదా కవర్లు కావాల్సిన వారు కావచ్చు, చెయ్యి పైకెత్తితే మన వత్తాసు బిడ్డలు మీ చెంతకు వచ్చి అవి మీకు అందిస్తారు. కాబట్టి అటు వస్తు రూపంలోనైనా సరే, లేదా ఇటు ధన రూపంలోనైనా సరే, ఏదో ఒక విధముగా తోచిన సహాయాన్ని ఈ పండుగ సందర్భంగా మరి అనేక ఖర్చులు ఉన్నాయి కాబట్టి మరి ఉదారంగా స్పందించవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. మరి ఈ రోజున ఈ నెల మొదటి ఆదివారం, ప్రతి నెల మొదటి ఆదివారం సాయంకాల సమయంలో అవే మరి పెరిట ప్రత్యేక ఈ ప్రార్థనలు కావచ్చు, ఊరేగింపు కావచ్చు, అలంకరణ కావచ్చు, క్రొవ్వొత్తులు కావచ్చు, మరి నెలకి ఒక కుటుంబం మనకి ముందుకు వచ్చి ఆ ఖర్చుని ఇస్తూ ఉన్నారు. మరి ఈ నెలలో, ఈ జనవరి మాసంలో ముందుకు వచ్చే ఫాదర్ మాకు ఆ తల్లిని వేడుకుంటే
మేము ప్రత్యేక తలంపును వచ్చి ఆ తల్లికి చెబితే మా కుటుంబంలో ఎన్నో మేలులు జరిగినాయి, మేము అనుకున్న పని జరిగింది, నెరవేరింది, తిరిగి దాని కృతజ్ఞత కానుకగా ఈ నెల ఆవి మరియ ఖర్చులకి మేము స్పాన్సర్ చేస్తామని డి గిరిబాబు గారి కుటుంబం ముందుకొచ్చారు. డి గిరిబాబు గారి కుటుంబం ఇక్కడ ఉన్నట్లయితే ఒకసారి లేచి నిలబడవలసిందిగా వారికి మనం చేస్తున్నాను. డి గిరిబాబు గారు మరి చాలా సందర్భాలు చెప్పారు, ఫాదర్ మాకు ఎన్నో మేలు జరిగిన గిరిబాబు గారు ఉన్నారు. మరి గిరిబాబు గారి కుటుంబానికి మీకు మన ఆలయం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజున ముందుకు వచ్చి మీరు ఒక సాక్ష్యంగా నిలిచి ఈ యొక్క కార్యక్రమాలని మీరు చేపట్టినందుకు మన ఆలయం తరపున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రియులకు సహోదరి సహోదరులారా, మరి ప్రతి నెల 5వ తేదీన డాక్టర్ సిస్టర్ మేరీ గ్లోరీ గారి యొక్క ప్రార్థనాలయంలో ఉదయం పూజ మన ఆలయంలో కాకుండా, దేవాలయంలో కాకుండా మేరీ గ్లోరీ గారి ప్రార్థనాలయంలో జరుగుతుంది. కాబట్టి రేపు ఉదయం పూజ మరి మేరీ గ్లోరీ గారి యొక్క ప్రార్థనా మందిరంలో జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ వచ్చే బుధవారం నెల మొదటి బుధవారం, ప్రతి నెల మొదటి బుధవారం సాయంకాల సమయంలో ప్రత్యేక పూజాబలి, ప్రత్యేక వాక్య పరిచర్య, ఆ తదుపరి మరి ద బ్లెస్డ్ బన్ ఆఫ్ సెయింట్ జోసెఫ్ పునీత జోజప్ప గారి యొక్క ఆశీర్వాదపు రొట్టెను అందిస్తూ ఉన్నాం. మరి వచ్చే బుధవారం ఈ ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. మీరు అందరూ కూడా ఈ ప్రార్థనలో పాల్పంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఇక చివరిగా మరి ప్రతి నెల 2వ శనివారం మన విచారణలో ఉన్నటువంటి మరిదల సభ్యుల ఆధ్వర్యంలో అఖండ జపమాల నిర్వహిస్తూ ఉన్నాం. మరి వచ్చే శనివారం ఉదయం 10 గంటలకి అఖండ జపమాల అనేది జరుగుతూ ఉంది. కావున భక్తులు ఈ యొక్క అఖండ జపమాలలో పాల్పంచుకోవాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఉదయం 10 గంటలకు, వచ్చే శనివారం ఉదయం 10 గంటలకి మన దేవాలయంలో అఖండ జపమాల ఉంటుంది. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా మీ అందరికీ మనం చేస్తున్నాను. మరి ఉదయం పూజల్లో అందరికీ పరిచయం చేయడం జరిగింది. మరి ఈ రోజున మనందరికీ ఒక చక్కని సంతోషకరమైనటువంటి వార్త. మరి డీకన్ కారసాల విజయబాబు గారు మన మధ్యకు వచ్చి ఉన్నారు. మన గుంటూరు మేత్రానులు అడిగిన వెంటనే కాదనకుండా మరి ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నాను, ఒక సహాయ గురువు కావాలి కావాలి కావాలి. మరి ఇప్పుడు మనకి మరి డీకన్ బ్రదర్ గారిని మనకి కేటాయించి ఉన్నారు. మరి బ్రదర్ గారిది ప్రతిపాటి విచారణ తూర్పుపాలెం గ్రామం. మరి ఆ గ్రామం నుంచి దేవుని యొక్క సేవకై దేవుడు ఎన్నుకొని ఉన్నారు. మరి మన మధ్యకు మరి బిషప్ గారు అపాయింట్ చేసినటువంటి బ్రదర్ గారికి, డీకన్ బ్రదర్ గారికి చప్పట్లు కొడుతూ ఘన స్వాగతం పలుకుదాం. బ్రదర్ వెల్కమ్. చివరి ప్రార్థనకి అందరం లేచి నిలబడదాం. గమనించండి, పూజ అయిపోయిన వెంటనే ఒక పరలోక విశ్వాస సంగ్రహము, ఒక పరలోక జపము, 3 మంగళవార జపాలు ఉంటాయి. ఈ 3 మంగళవార జపాలు అయిపోయిన తర్వాత తేరును మోసుకుంటూ మనం బయటికి వెళ్తాం. మీ అందరికీ కృవత్తులు ఇప్పటికే వచ్చి ఉంటాయి. గ్రాల కృవత్తులు మీరు తీసుకొని వెలిగించుకున్న తర్వాత మరి గమనించండి, కృవత్తులు వెలిగించినప్పుడు మీ ప్రక్కన వారిని, ఎదురుగా ఉన్న వారిని గమనించండి. ఎందుకంటే మీరు అశ్రద్ధగా పట్టుకుంటే అట్లా ఒరిగింది అనుకోండి, వారి యొక్క తల శిరోజాలకు అంటుకోవచ్చు, చీరలకు అంటుకోవచ్చు, లేదా షర్ట్లు కూడా అంటుకునే ప్రమాదం ఉంది. కాబట్టి వెలిగే కురవతి మీ చేతిలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్త వహించండి. రెండవది, ఎవరైతే తేరు మోస్తున్నారో దయచేసి వాళ్ళు వెలిగిన కురవతితో మోయవద్దు. ప్రక్కన వారికన్నా ఇవ్వండి లేదా ఆర్పివేయండి. ఒక చేత్తో తేరు పట్టుకొని ఒక చేత్తో కొవ్వొత్తు అనుకునేది చాలా అసాధ్యం. కాబట్టి ఈ సూచనలు గమనించవలసిందిగా మీ అందరికీ మనం చేస్తున్నాను. మరి ఎవరు కూడా అక్కడ చెట్టు కింద అటు ఇటు నిలబడవద్దు. అందరం భక్తియుతంగా ఈరోజు వాక్యంలో మనం ఆలకించిన విధముగా ఆయన ప్రత్యక్షను పొందుకోవాలంటే భక్తియుతంగా, ఏ గొడవ చేయకుండా, ముచ్చట చెప్పకుండా, జోకులు వేసుకోకుండా, దిక్కులు చూడకుండా ఆ కొద్ది సమయమే మనం 3 రౌండ్లే, 3 గుర్తులే మనం చెప్పేది. అది చాలా కొద్ది సమయం. ఆ దీవెన సమయాన్ని పోగొట్టుకోకుండా భక్తియుతంగా మనం ఆ 3 గుర్తులు చెప్పుకుంటే చాలు, దేవుడు ఆ పరంగా దీవిస్తాడు. కాబట్టి భక్తియుతంగా అందరం కూడా మరి నిదానంగా ఈ యొక్క ప్రదక్షిణలో పాల్పంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు స్వర్గపు వెలుగుతో అన్ని వేళల యందు నన్ను తావులకును మాకు ముందుగా నడువము. నీ కాంతి కిరణముల సహాయము ద్వారా స్వచ్ఛమైన నేత్ర దృష్టిని కలిగి నేడు మేము కొనియాడుచున్న ఈ పరమ రహస్యమును
స్పష్టముగా గ్రహించే దీవెన దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరిని దీవించి ఆస్వాదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. విశ్వాసం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క